టోటల్గా ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే విశాఖలో ఎల్జీకి సంబంధించినటువంటి అంశం ఒకసారి గుర్తుంది కదా. జగన్ హయాంలో ఎల్జీ పాలిమర్స్ పేలడం, అదంతా లీక్ అవ్వడం, ఇక అసలు ఎప్పటికి కోలుకుంటారనుకోవడం, ఇదంతా నడిచింది. అయితే ఆ సంస్థ మళ్ళీ తిరిగి ప్రారంభం కాల. ₹1,00,00,000 అప్పుడు అందరికీ పరిహారం ఎల్జీ నుంచి ఇప్పించారు. అట్లాగే అక్కడ వాళ్ళకి చెక్ చేయాలి, ఆ సంస్థ బాధ్యత తీసుకోవాలి. కానీ ఆ సంస్థ కోర్టులకి వెళ్ళినా కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు అంగీకరించలేదు తిరిగి ప్రారంభించడానికి. ఎల్జీ అనేటువంటిది జగన్ మనుషులు ఉన్నారు, అందులో జగన్కి సంబంధించిన వాళ్ళు అంటూ అప్పుడు పత్రికలు రాసుకొచ్చినాయి. ఇప్పుడు అదే ఎల్జీ తిరిగి ప్రారంభం కావడానికి రెడీ అయింది. అప్పుడే వాళ్ళు ప్రపోజల్ పెట్టినా కూడా పత్రికల వార్తల కారణంగా జగన్ ప్రభుత్వం ధైర్యం చేయలేదు దానికి అనుమతి ఇవ్వడానికి. ఎల్జీ అనేది అంతర్జాతీయ సంస్థ కాకపోతే ఇప్పుడు పాజిటివ్ వార్తలు బిగినాయి. అంటే మేబీ చంద్రబాబు సర్కార్ ఓకే చేయొచ్చు. విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులు